ఇంత దృఢంగా ఎప్పుడూ చూడలేదు. విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా వన్డేల్లో 100 వికెట్లు ఘనత అందుకున్న పేసర్ మహమ్మద్ షమీని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. అతడు ఇంతకు ముందెన్నడూ లేనంత దారుఢ్యంతో కనిపిస్తున్నాడని వెల్లడించాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో షమీ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అద్భుత ప్రదర్శనలు చేస్తున్న అతడు గతేడాది యోయో పరీక్ష విఫలమైన సంగతి తెలిసిందే. దాంతోపాటు గృహహింస కేసులతో మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ప్రపంచంలోని ఏ జట్టునైనా కుప్పగొల్చగలమని బౌలింగ్ విభాగం విశ్వసిస్తుంది. తన సామర్థ్యం, ఫిట్నెస్పై షమీకి ఎంతో నమ్మకం ఉంది. అతని కెరీర్లో ఇంతకు ముందెన్నడూ లేనంత దారుఢ్యంతో కనిపిస్తున్నాడు. టెస్ట్ ఫామ్ వన్డే క్రికెట్లోకి పనికొచ్చింది. ఈ మధ్య ఆడిన మ్యాచ్ల్లో ఇది ఆకట్టుకున్న ప్రదర్శన. టాస్ ఓడినప్పుడు ప్రత్యర్థి స్కోర్ 300 దాటుతుందని అనుకున్నా. ఇలాంటి తరుణంలో 157 పరుగులకే ఆలౌట్ చేయడం అద్భుతం. రెండో ఇన్నింగ్స్లో పిచ్ కాస్త మందకొడిగా ఉంది. తొలి ఇన్నింగ్స్లో మాత్రం స్పిన్నర్లు బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించారు. మైదానంలో పరుగులు చేయడం కష్టంగా మార్చారు. శిఖర్ ధవన్ అందుకున్నాడంటే ప్రమాదకరంగా మారతాడు. సూర్యుడి వల్ల మ్యాచ్ ఆగినప్పుడు అతడికి మ్యాచ్ ముగించాలని చెప్పా అని కోహ్లీ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.